నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను తరంగిణి. ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులోయలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం డుమ్రిగూడలో అత్యల్పంగా 3.8 డిగ్రీలు నమోదైంది. జి మాడుగులలో 4.1, హుకుంపేట 6.2, ముంచంగిపుట్టు పాడేరు 6.9, పెదబయలు 7.1, చింతపల్లిలో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల మంచు దట్టంగా పేరుకుపోయి కనిపిస్తుండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, ఉపాధి కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఏడాది అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 4.5 లక్షల మందికి ఉపాధి కల్పించామని, యువత నైపుణ్యాల కోసం ఏఐ ఆధారిత పోర్టల్ తీసుకొస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్ గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ప్రాజెక్టులు ఏర్పాటు చేసే సంస్థలకు భారీ ఆఫర్లు ప్రకటించారు. సంస్థలు పెట్టే మూలధన పెట్టుబడిలో గరిష్టంగా 75% మించకుండా ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఉద్యోగాల కల్పనే ప్రధాన ఎజెండాగా ఈ పాలసీని రూపొందించారు. సంస్థ కల్పించే ఒక్కో ఉద్యోగానికి 100 చదరపు అడుగుల చొప్పున ఆఫీస్ స్పేస్ ను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించారు. బొల్లారం రాష్ట్రపతి నిలయం నుంచి బయలుదేరి రామోజీ ఫిల్మ్ సిటీ చేరుకోనున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల నేషనల్ కాన్ఫరెన్స్ కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై సదస్సులో చర్చించారు. వివిధ రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలు, పరస్పర సహకారంపై చర్చ జరిగింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నేతృత్వంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ లో 9 మంది అధికారులు ఉంటారు. సిపి సజ్జనార్, రామగుండం సిపి ఆంబరి కిషోర్ ఝా, సిద్దిపేట సిపి విజయ్ కుమార్, మాధాపూర్ డీసీపీ రితిరాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డితో పాటు రవీందర్, వెంకటగిరి, కేఎస్ రావు, శ్రీధర్, నాగేందర్ రావు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత లోతైన విచారణకు సిట్ ఏర్పాటు ఉపయోగకరమని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో బీజేపీ ఎంపీల కీలక సమావేశం జరిగింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత బీజేపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గొడం నగేష్, ఆర్ కృష్ణయ్యలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను, పార్టీ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా పగడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, తెలంగాణలో పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రత్యేకమైన వ్యూహంతో పనిచేయాలని ఎంపీలు నిర్ణయించారు. గోవా విముక్తి దినోత్సవం ఘనంగా జరిగింది. పనాజీలో ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి స్వాతంత్ర ఉద్యమ అమరవీరుల కుటుంబాలను సత్కరించారు. 1961లో భారత సాయుధ దళాలు ఆపరేషన్ విజయ్ పూర్తి చేసి 451 సంవత్సరాల తర్వాత పోర్చుగీస్ పాలన నుండి గోవాను స్వాధీనం చేసుకున్న రోజును గోవా విముక్తి దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి ఏటా డిసెంబర్ 19 విముక్తి దినోత్సవం జరుపుకుంటారు.
సూఫీ సన్యాసి ఖ్వాజా గరీబ్ నవాజ్ 814వ ఉర్స్ ఉత్సవాలు ఆజ్మీర్లో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభానికి చిహ్నంగా జెండా ఎగురవేయడం జరుగుతుంది. వారం రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం బులంద్ దర్వాజాలో పెద్ద జెండాను ఎగురవేయడం ఉత్సవాల ప్రారంభానికి చిహ్నం. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. ఉర్స్ అనేది ఖ్వాజా గరీబ్ నవాజ్ అనుయాయులు ప్రధాన కార్యక్రమంగా జరుపుకుంటారు. ఛత్తీస్గఢ్ లో నిన్న మొన్నటి వరకు నక్సల్ సమస్యతో ఆదివాసీలు సతమతమయ్యేవారు. నక్సల్స్ ఉనికి కొంతవరకు తగ్గింది అనుకుంటున్న తరుణంలో కొత్త సమస్య మొదలైంది. ఆదివాసీలు క్రైస్తవ మిషనరీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివాసీల్లో 2 కుటుంబాల వారు చనిపోగా అంతిమ సంస్కారాల విషయంలో ఘర్షణ మొదలైంది. అల్లర్లు ముదిరి కాంకేర్ జిల్లా బడేతెవడ గ్రామంలో ఉద్రిక్తతలకు దారితీసింది. ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవం ముంబైలో ఘనంగా జరిగింది. వార్షికోత్సవంలో అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ముఖేష్ అంబానీ, కరణ్ జోహార్, కరీనా కపూర్, అభిషేక్ బచ్చన్, గౌరీ ఖాన్, షాహిద్ కపూర్, మీరా రాజ్పుత్ తదితరులు హాజరయ్యారు. ఈ పాఠశాలలో బడా పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ ప్రముఖుల పిల్లలు చదువుకుంటారు. పేరుకు పాఠశాల వార్షికోత్సవం అయిన కార్యక్రమం ఆసాంతం సినిమా ప్రమోషన్ కార్యక్రమంగా సాగినట్లు కనిపించిందని బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.